యూనిఫామ్ సివిల్ కోడ్ను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలనేటువంటి చర్చ మరొకసారి మొదలైంది. నిజానికి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి విషయం కాదు ఇది. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల్లో చర్చ జరుగుతోంది. కాకపోతే అది కేవలం ఇప్పటి వరకు ఒక 2 రాష్ట్రాల్లో మాత్రమే అమల్లో ఉంది. ఒకటి ఉత్తరాఖండ్, రెండోది గోవా. గోవాలో ఎప్పటి నుంచో ఉంది, ఉత్తరాఖండ్లో కొద్ది సంవత్సరాల కిందటే అమలు అవ్వడం మొదలుపెట్టారు. అయితే అక్కడ కూడా దానికి కొన్ని అమెండ్మెంట్స్ అడుగుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఉత్తరాఖండ్లో కూడా అమలు కావడం లేదు. ఇప్పుడు మరొకసారి ఈ యూసీసీ గురించి చర్చ ఎందుకు మొదలైంది అంటే, తాజాగా ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ కేసు ఏంటంటే, ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతోంది, వారసత్వానికి సంబంధించి, వివాహానికి సంబంధించి కొన్ని విషయాల్లో అన్యాయం జరుగుతోంది. ఇలాంటివన్నిటికీ కూడా చెక్ పెట్టాలి అంటే, అడ్డుకట్ట వేయాలంటే దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసి తీరాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్, అది కూడా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో నడిచినటువంటి బెంచ్ ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడంతో ఇప్పుడు ఈ వాదానికి మరింత బలం చేకూర్చినట్లయింది. మరి బీజేపీ కూడా ఈ దిశగా ఏమైనా ఆలోచన చేస్తుందా? అయితే కోర్టు పరిధిలో లేనటువంటి విషయం ఇది. దీనికి సంబంధించి పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయం. మా అంతటా మేముగా ఇది కేవలం సలహా మాత్రమే అని చెప్పి ఆ బెంచ్ అభిప్రాయపడింది. ముఖ్యంగా దేనికి వర్తిస్తుంది? వివాహము, విడాకులు, వారసత్వం, హెరిడిటీ, ఇలాంటి అంశాల్లో మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఈ అన్యాయాన్ని జరగకుండా ఉండాలి అంటే కనుక యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసి తీరాల్సిందే అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 44 ప్రకారం దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని చాలా స్పష్టంగా పేర్కొనబడింది అని చెప్పి ఈ బెంచ్ చెప్పింది. అమలు చేసేటువంటి పని సుప్రీంకోర్టు పరిధిలో లేదు. పార్లమెంట్లో నిర్ణయాలు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మరి ఆ దిశగా ఏమైనా ఆలోచన చేస్తారా రాబోయే రోజుల్లో? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇంతవరకు వేగంగా అడుగులు వేయడం లేదు? దీనికి చాలా రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. పర్టికులర్గా ఏఐఎంఐఎం లాంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, మరికొన్ని డిఎంకే పార్టీ, టీఎంసీ ఇలాంటి పార్టీలన్నీ కూడా ఏదైతే మైనారిటీ ఓటు బ్యాంకు మీద ఎక్కువగా ఆధారపడినటువంటి పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా యూసీసీని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయడం వలన లాభాలు ఎక్కువ ఉన్నాయా, నష్టాలు ఎక్కువ ఉన్నాయా? సమానత్వం వస్తుంది, ఒక దేశంలో ఒకటే చట్టం ఉండాలనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి డిమాండ్. మరోపక్క యూనిటీ ఇన్ డైవర్సిటీ కాబట్టి, భిన్న జాతులు, భిన్న మతాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరికీ ఒకటే చట్టం వర్తింపజేయడం కష్టసాధ్యమవుతుందనేటువంటిది మరికొన్ని పార్టీల వాదన. మీ అభిప్రాయం ఏంటి? యూసీసీని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.